నమస్కారం. నా పేరు లాయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్. 6వసారి గెలిచాను. దాంట్లో భాగంగా మా లక్ష్మి గారు, వారు చాలా యాక్టివ్ ఆర్టిస్ట్. తర్వాత షీటింగ్ వాళ్ళందరికీ కరాటే ఫైట్స్ నేర్పుతుంటుంది. వారు మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు మా మూవీలో కూడా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయబోతుంది. టీమాకు వారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డారు. ఆల్ ద బెస్ట్ అండి మీకు లక్ష్మి గారు. చాలా రోజులైనా డెఫినెట్గా మంచి అవకాశం కోసం అనుకున్నాం, అలాగే వచ్చింది. అది యునానిమస్గా గెలవడం అనేది చాలా సంతోషం. వీరికి ఎప్పుడు అండదండలు మా సుమన్ హీరో గారు అండదండలు ఉంటాయి. మా లక్ష్మికి, రవి గారు ఇప్పుడు ఆయన 108 దేశాలలో నాన్చాక్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఇప్పుడు మన ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి లక్ష్మి గారి నటనను మనం త్వరలో కొత్త సినిమాలో చూడబోతారు. మీరు మంచి ఆర్టిస్ట్ అమ్మాయి ఆమె. అలాగే ఇప్పుడు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి వారి ఆధ్వర్యంలో అసోసియేషన్ బాగా ఉంటుంది, బాగా జరుగుతుంది. అలాగే లక్ష్మి గారు ప్రెసిడెంట్ కాబట్టి, స్నిగ్ధ సెక్రటరీ కాబట్టి బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వారికి థ్యాంక్స్. అలాగే గెలిచినందుకు కంగ్రాట్స్. అలాగే మా శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ టీమాకి, వారు కూడా మంచి ఆర్టిస్టు. అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా కళల మీద. కాబట్టి వారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఇందులో మెంబర్ అయి ఉన్నారు. కాబట్టి వారిని కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెట్టుకొని ఈ అసోసియేషన్ ఒక మంచి అసోసియేషన్గా తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ముందుకు వెళ్తుంది. మనం ఎంతో మందికి సేవ చేశాం. అప్పుడు కరోనాలో అయితే దాదాపు 30,000 మందికి మేము సపోర్ట్గా అందరికీ సహాయ సహకారాలు అందించాం. ఈ సంవత్సరం అయితే మా దగ్గర 70 సినిమాలు రిలీజ్ అయినాయి మా ఛాంబర్ నుండి. అంతమంది సినిమాల్లో తీస్తూ ఉన్నారు. 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక మంచి టీంను ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరి సపోర్టుతో ఈ ఛాంబర్ని ఒక మరో మంచి ఛాంబర్గా దీన్ని రూపుదిద్దడానికి ముందుకెళ్తాను. తప్పకుండా ఈ ఛాంబర్లో ఉన్న 16,000 మంది పైచిలుకున్న సభ్యులందరూ మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. ఎందుకంటే పోటీలు చేసినా, నామినేషన్ చేసినా, మేము కన్వీన్ చేస్తే అందరూ విత్డ్రాలు పెట్టుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, విత్డ్రాలు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతివారు మనిషికి పోస్ట్ కావాలనే ఆశ ఉంటుంది, కానీ మేము చెప్పితే అర్థం చేసుకొని అందరినీ యునానిమస్గా చేయడానికి సహకరించిన సభ్యులందరికీ కూడా మరి థ్యాంక్స్. అలాగే మా ఎలక్షన్ ఆఫీసర్ కేవీఎల్ నరసింహారావు, ఆయన అడ్వకేట్ గారు, హైకోర్టు, వారు కూడా మాకు మంచి టైం ఇచ్చి అందరినీ యునానిమస్గా చేయడానికి సహకరించిన వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వచ్చిన సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు.